ఇంకా గుర్తుంది. ఆ రోజు రాత్రి ఎగ్జాక్ట్‌గా 11:47కి మర్చిపోలేని ఆ సంఘటన నా కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉంది. ఆ రోజు రాత్రి 11:47కి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకోవడానికి వెళ్తున్న టైంలో సైలెంట్ మోడ్‌లో ఉన్న నా ఫోన్ కాస్త సడెన్‌గా వైబ్రేట్ అయింది. మిడ్‌నైట్‌లో మెసేజ్ ఏంటా? ఏమైనా ఎమర్జెన్సీయా అని చూసా. తెలియని నెంబర్, పరిచయం లేని వ్యక్తి, ఒకటే మెసేజ్, ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. దట్స్ ఇట్. ఎందుకు, ఏంటి అని నో ఎక్స్‌ప్లనేషన్. నేను నవ్వుకున్నాను. ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అని. లైఫ్‌లో మనకి రోజుకి 100 మెసేజ్‌లు వస్తుంటాయి. అన్నీ సీరియస్‌గా తీసుకుంటే మనం ఇంకా సర్వైవ్ అవ్వలేం కదా! ఫోన్ పక్కకు పెట్టేశాను. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ అదే అలికిడి, అదే నెంబర్. కానీ ఈసారి వేరే మెసేజ్. నీ లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ ఇప్పుడు తీసుకోబోతున్నారు అని. నా నవ్వు మొహం కాస్త సీరియస్‌గా మారింది. ఇంపార్టెంట్ డెసిషనా? నా మైండ్‌లో ఇంకా పెద్ద వార్ స్టార్ట్ అయిపోయింది. రేపు మార్నింగ్ నేను ఒక ప్లేస్‌కి వెళ్ళాలి. చిన్న మీటింగ్, క్యాజువల్ ప్లాన్. బట్ డెసిషన్ అంటే అది ఆ మ్యాటర్ గురించా? ఆ పర్సన్‌కి ఎలా తెలుసు? టైపింగ్ స్టార్ట్ చేశాను. ఎవరు మీరు అని. సెండ్ చేయడానికి ముందే థర్డ్ మెసేజ్ వచ్చింది. రేపు మీరు వెళ్ళబోయే ప్లేస్ మీ ఫ్యూచర్‌ని చేంజ్ చెయ్యొచ్చు. ఆ మెసేజ్ చూసి నేను ఇంకా ఫ్రీజ్ అయిపోయా. రూమ్‌లో సైలెన్స్ హెవీగా అనిపిస్తుంది. క్లాక్ టిక్ 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 సౌండ్ కూడా పెద్దగా వినిపించింది. లాస్ట్ మెసేజ్ వచ్చింది. ఈసారి ఈ మెసేజ్‌ని ఇగ్నోర్ చేస్తే మీ లైఫ్ వేరేలా ఉంటుంది. ఫాలో అయితే మీ లైఫ్ ఇంకోలా ఉంటుంది అని. ఫోన్ లాక్ వేసి పక్కకు పడేసిన. నా మనసులో ఏదో తెలియని భయం, ఆలోచనలు. ఎవరు వాళ్ళు? ఎందుకు ఇలా మెసేజ్ వచ్చింది అని. ఆ నైట్ నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. బయటికి వెళ్ళాలా? లేదా ఆగిపోవాలా? అప్పుడు నాకు అర్థమైంది, మనం ఇగ్నోర్ చేసే కొన్ని సైన్స్ మనం బాధపడేలా అవుతాయి అని. ఆ రోజు నేను బయటికి వెళ్ళానా? లేదా ఆగిపోయానా? నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం.